సాధ్యం. లిరిక్ రైటర్గా టాలీవుడ్లో ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన ఆ గీత రచయితే కందికొండ. కందికొండ గిరి వరంగల్ జిల్లాలోని నాగుర్లపల్లి గ్రామంలో జన్మించాడు. ఉస్మానియా యూనివర్సిటీలో MA చేసిన తను చక్రితో ఉన్న అనుబంధంతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. బిగినింగ్లో పూరితో ఏర్పడ్డ స్నేహం తన కెరియర్నే మార్చేసింది. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలో లిరిక్ రైటర్గా తొలి అవకాశం ఇచ్చాడు పూరి. 1000కి పైగా పాటలందించాడు కందికొండ. సుమంత్ ఆర్ట్స్లో సిరివెన్నెల తర్వాత సింగిల్ కార్డ్తో సినిమా చేసిన రెండో వ్యక్తిగా పేరు సంపాదించాడు. పాటా వందనం కార్యక్రమానికి స్వాగతం. మళ్ళీ కూయవే గువ్వ మోగిన అందెల మువ్వ అంటూ కొమ్మల్లో కోయిలమ్మని పలకరించిన, మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా అంటూ మనసుతో ముచ్చటించిన, చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అంటూ కుర్రగారు గుండెల్ని గిలిగింతలు పెట్టిన ఆయనకే సాధ్యం. తెలుగు సినీ గేయ ప్రస్థానంలో ఎందరో మహానుభావులు, కవులు ఉన్న తనదంటూ ఒక సుస్థిరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్న పాటల కొండ మన కందికొండ గారు ఈరోజు మన కార్యక్రమానికి వచ్చేశారు. నమస్తే సార్. నమస్తే. ఇంత అద్భుతంగా పాటల ప్రపంచంలోకి ఎలా అడుగుపెట్టారు? మాది వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లి అనే ఒక చిన్న కుగ్రామం. యాక్చువల్గా నేను ఈ సినిమా ఇండస్ట్రీకి రావడానికి కారణం ఏంటంటే, చిన్నప్పటి కాడ నుండి ఒక తెలియని ప్యాషన్ ఉండేది సినిమా అంటే. చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడం అందరికీ ప్యాషనే. అవును. కానీ మీరు పాట రాయాలి అని ఎట్లా వచ్చారు? మీరు 2 MA చేశారు, PhD చేశారు. అటు విద్యా ప్రస్థానం కూడా నిజంగా ఒక జీవితం అంతా కూడా ఒక పోరాటంగానే నడిచింది. కానీ పాట వైపు ఎట్లా వెళ్ళారు? పాట వైపు అంటే అండి, జనరల్గా నేను సాహిత్యం బాగా చదివాను. నాకు గుడిపాటి వెంకటాచలం గారిది బాగా ఇష్టం సాహిత్యం. ఓకే. ఒక విధంగా చెప్తే చిలంగారి మైదానం నా జీవితానికి, సాహిత్యం నా జీవనానికి ఒక పునాది రాయి లాంటిది మైదానం. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చదివాను, మైదానం నవల చదివాను. ఇట్లా చదువుతూ సాహిత్యం వైపు నా మనసు మళ్ళీంది. 10th ఎండింగ్, ఇంటర్మీడియట్ స్టార్టింగ్ ఏజ్లో, ఆ ఏజ్లో బాగా చదివాను. చదువుతూ పోయట్రీ, దిగంబర కవిత్వం బాగా చదివాను. చదువుతున్నప్పుడు ఒక తెలియని అది రాయాలనేటువంటి చిన్న బయలుదేరింది నాకు. చిన్నగా అట్లా పోయట్రీ రాయడం, చిన్నవి చూపించాలంటే కొంచెం సిగ్గు అనిపించేది, బిడియం అనిపించేది. అయితే పోయట్రీ రాసి దాచుకునేవాడిని నేను. మీరు మొట్టమొదటిగా రాసిన కవిత ఏదైనా గుర్తుందా? ఫస్ట్ రాసిన పోయం ఏంటంటే నాకు గుర్తుంది. నేను వరంగల్ రైల్వే స్టేషన్లో కూర్చున్నప్పుడు ఒక అనాథ పిల్లవాడిని చూసినప్పుడు నాకు చాలా బాధేసింది. అంటే ఈ బెగ్గర్స్ పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లవాని గురించి రాశాను, ఒక పోయం రాశాను నేను. మీరు ఏ వయసులో సినిమా ఫీల్డ్లోకి వచ్చారు? నేను 97లో డిగ్రీ అయిపోగానే నేను ఇంకా వేట మొదలుపెట్టాను సినిమా ఇండస్ట్రీకి రావాలనేది. అంతకు ముందే కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేశాం. సినిమాల్లో పాటలు రాయాలనే కోరిక, ప్యాషన్ అయితే ఉండింది అప్పటికి. దానికోసమే మా ప్రయత్నం అంతా దానికోసమే. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం భోజనం చేసి ఉండాలి కదా. అవునవును. మాకు రూమ్ ఉంటుంది ఒకటి, దాని మెయింటెనెన్స్ కావాలి, ఇదంతా దీనికోసం పోరాటం అన్నమాట. ఆ 1 year 97లో బాగానే స్ట్రగ్లింగ్ జరిగింది. భోజనం కూడా ఇబ్బంది ఉండేది. 98లో నాకు MAలో సీట్ వచ్చింది. ఉస్మాన్ యూనివర్సిటీలో MA పొలిటికల్ సైన్స్ వచ్చింది, ఫస్ట్ MA నాది. అయితే మీరు మొట్టమొదటగా మళ్ళీ కూయవే గువ్వ పాట సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అంటే తొలి పాటతోనే ఎవరైనా హిట్ కొట్టాలి, ప్రపంచం అంతా కూడా ఆ పాటకి ఫ్లాట్ అయిపోయింది. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాలో పాటలు రాసే ఛాన్స్ ఎట్లా వచ్చింది మీకు? ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంకి ఈ మళ్ళీ కూయవే గువ్వ అనే సాంగ్ ఆల్రెడీ నేను రాశాను. అంతకుముందు రాసినాక దానికి ట్యూన్ చేశారు చక్రి. ఓకే. ట్యూన్ చేసినాక దాదాపు మా చక్రి నా జర్నీలో నేను ముందు రాస్తే ట్యూన్ చేసినవి చాలా ఉన్నాయి. ఆంధ్రాలో 3 సాంగ్స్ అలాంటివే. ఇప్పుడు ఈ మళ్ళీ కూయవే గువ్వ, ఇంకా కృష్ణవంశీ గారిది మూవింది ఒకే ఒక మాట అనే ఒక సాంగ్ ఉంది చక్రంలో, అది నేను బిఫోర్ రాస్తే ట్యూన్ చేసిన. ఇలాంటి 100 ట్యూన్స్ ఉన్నాయి అన్నమాట. ఏదో ఒకసారి మళ్ళీ కూయవే గువ్వ పాట ఒకసారి.
మల్లికు ఎవే గువ్వా మోగిన అందెలమువా. పూరి జగన్నాథ్ గారిది గొప్ప వ్యక్తిత్వం అండి, చాలా గొప్ప. నేను ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాల్లో చూసినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి. ఇంకా నేను చూడబోనేమో అలాంటి వ్యక్తిని. తను వెంటనే అన్నారంట జీవితం, అదే కొత్తవారైతే పాతవారైతుంది అదేం లేదు, ఇమీడియట్లీ తీసుకురమ్మని చెప్పాను. తీసుకెళ్ళి పరిచయం చేయించారు. అది రాశాను ఫస్ట్, మళ్ళీ సాంగ్ రాసినాక వారికి బాగా నచ్చింది, సాహిత్యం నచ్చినాక దానిలోనే ఇంకోటి నీకోసం వేచి వేచి చూసిన నయనం అనే సాంగ్ ఉంటుంది, అది కూడా ఇచ్చారు. ఇది బాగా రాసావు కాబట్టి ఇది ఇస్తున్నా అని చెప్పారు పూరి జగన్నాథ్ రాశారు. పూరి జగన్నాథ్ గారు ఇంచుమించు దాదాపు ఒక 15 సినిమాలు రాశాను సార్. పోకిరి, ఇడియట్, అమ్మ నాన్న తమిళమ్మాయి, దేశం ముదురు, 143, హలో ప్రేమిస్తారా వాళ్ళ బ్యానర్లో వచ్చింది, డైరెక్టర్ వేరు. ఇంకా 143 తర్వాత బుజ్జిగాడు, శివమణి, అంటే దాదాపు సూపర్. అన్నిట్లలో కూడా హిట్ సాంగ్స్ సార్, అన్ని హిట్ సాంగ్స్. నాకు తెలిసి ఇడియట్లో చూపులతో గుచ్చి గుచ్చి సముద్రంలో నిన్నే 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 అదొకటి బాగా హార్ట్ చేసేసారు. బుజ్జిగాడు, గలగల పాడుతున్న గోద, అది జగడమే అనే సాంగ్ ఉంటుంది, ఇంట్రడక్షన్ సాంగ్. ఇప్పటికి 1000 పాటలు పైగా రాశారు మీరు. ఈ ట్యూన్లో ఈ మాటలు పెట్టి రాయాలి అని ఏమన్నా ఒక వ్యూహాత్మకంగా ఏమన్నా రచన చేస్తారా? కథకు అనుగుణంగానే సాంగ్ ఉండాలి ఆ సిచ్యువేషన్లో. మనము స్టోరీ ఒకలాగుండి స్టోరీకి సంబంధం లేకుండా సాంగ్ రాస్తే అది నిల్వదు సార్. అంటే అలాంటి సాంగ్స్ కూడా కొన్ని కమర్షియల్ సాంగ్స్ ఉంటాయి, కథకు సంబంధం ఉండవి, ఇమ్మీడియట్లీ ఒక సాంగ్ వచ్చి వెళ్తుంది. ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, కొన్ని రోజుల వరకు ఉంటాయి, వెళ్ళిపోతాయి. బట్ నేను రాసినవి మాత్రం మోస్ట్లీ ఇప్పుడు పూరి జగన్నాథ్ గారికి సపోజ్ ప్రతి సాంగ్ కూడా నేను రాసింది సిచ్యువేషన్ సాంగ్. ఇప్పుడు చూపులు మాస్లో కూడా సిచ్యువేషన్ సాంగ్, కథ ఉంటుంది దాంట్లో. ఈవెన్ ఇప్పుడు దేశముద్రు సాంగ్ ఉంది, నిన్నే 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 సాంగ్లో ఆమె అమ్మాయి సన్యాసి, సరే పర్టికులర్ కారణాల వల్ల ఆమె సన్యాసం తీసుకుంది. ఎన్ని రోజులు టైం తీసుకుంటారు ఒక సిచ్యువేషన్ చెప్పిన తర్వాత? మోస్ట్లీ ఎక్కువ నాకు మ్యాక్సిమం అంటే 3 days సార్. స్పీడ్గా రాస్తారు, అట్ ది సేమ్ టైం చక్కగా ఏం కావాలో అదే రాస్తాను. స్పీడ్గా రాసినా క్వాలిటీ తగ్గదు. బాణీ కట్టిన తర్వాత దానికి రాయడం ఈజీ అనిపిస్తుందా, లేదు బాణీ కంటే ముందు పాట రాసి తర్వాత? బాణీ కట్టినాకనే పాట రాయడం నాకు ఇష్టం సార్. ఎందుకంటే అట్లాగా నేను కొన్ని సాంగ్స్ రాసి ప్రయత్నం చేశాను, కానీ అవి సక్సెస్ కావట్లేదు సార్. నేను రాస్తాను, రాసినాక దీనికి ట్యూను అతను చేయగలుగుతాడో చేయగలడో లేడు అనేది ఊకిసలాట ఏం చేస్తుందంటే ముందుకు ఫుల్ మాది 100% మాది మేము ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నాం. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంటే కొత్తలో మీరు ఏమన్నా ఇబ్బంది పడ్డారా? వాళ్ళ దగ్గరికి, డైరెక్టర్ల దగ్గరికి, నిర్మాత దగ్గరికి వెళ్ళి నేను పాటలు రాస్తాను నాకు అవకాశం ఇవ్వండి అని, అంటే ఏమన్నా ఎక్కువ కష్టాలు, సినీ కష్టాలు ఏమైనా పడాల్సి వచ్చిందా? ఉన్నాయి సార్, అలాంటివి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ పొజిషన్లో రాగలిగా ఇన్ని సాంగ్స్ రాయడం అంటే ఇంటికి వచ్చి ఎవరి ఇయర్ సాంగ్స్. అవును, మళ్ళీ అందులో ఎంత కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్. మనకు ఎలాంటి నేపథ్యం లేదు అందులో, మళ్ళీ ఎలాంటి సినిమా నేపథ్యం లేదు, సినిమా పరిచయాలు లేవు. చాలా కష్టపడ్డాం, చాలా తిరిగేది, ఆఫీసులో చుట్టూ తిరిగేది, అవమానాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి. మీరు రాసినటువంటి ఎన్నో పాపులర్ సాంగ్స్ ఉన్నాయి కదా, మనసా నువ్వు ఉండే చోటే చెప్పమ్మా అన్న పాట నాకు తెలిసి హైయెస్ట్ రింగ్ టోన్ లాగా. దేశం ముద్ర అది ఒక 8 టైంలో రిలీజ్ అయినాయి, 2 మూవీస్. దేశం ముద్రలో మాసులో ఆ పాట నిన్నే నిన్నే ఆ సాంగ్, ఇదో మెలోడీలో మనసా నువ్వు ఉండే చోటే చెప్పమ్మా ఓరి దేవుడా లోకమ్మ. అది అన్నపూర్ణ స్టూడియోలో శివ సినిమాలో బాటని పాట ఉంది, అది ఉంది కదా సార్, మ్యాటని ఆట ఉంది అనేది దేనికో ఒకటి చెప్పారు. ఆ సాంగ్ అయితే ఎంతో పాపులారిటీ వచ్చింది. ఈ సినిమాల్లో ఇంచుమించు నాకు తెలిసి కందికొండ గారు పాట రాశారంటే ఆ పాట హిట్ అవుతుంది అనే ఒక మినిమం గ్యారంటీతో నిర్మాతలు, దర్శకులు ఉంటారనేది ఒక టాక్ అయితే మీరు తెచ్చుకున్నారు. అలాగే తెలంగాణ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఒక కవిగా మీకు సినిమా పాటలతో పాటు బతుకమ్మ పాట కానీ, ఉస్మానియా క్యాంపస్లో రాసినటువంటి, ఉస్మానియా క్యాంపస్ మీద ఫస్ట్ ఫార్మేషన్ రాశాను,
మాది తెలంగాణ జాతి మా అది అసలు చాలా పాపులర్ అయినాయి. బతుకమ్మ పాట ఒకసారి బాగా మెలోడీ సాంగ్. కొంచెం చిన్ని మా బతుకమ్మ చిన్నారక్క బతుకమ్మ దాది మా బతుకమ్మ దాంబెర మొగ్గల బతుకమ్మ. పచ్చి తెలంగాణ బాలుడిలాగా ఆ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని మీరు రాశారు. అసలు ఆ జ్ఞాపకాలు కొంచెం చెప్పండి సార్. ఆ బతుకమ్మ పండగ, ఆ పల్లెటూళ్ళలో మీరు ఆ పెరిగిన ఆ బతుకమ్మ పండగ వాతావరణం ఒకసారి కొంచెం. యాక్చువల్గా నేను రాయడానికి మెయిన్ కారణమే నా నేపథ్యమే సార్. ఇప్పుడు బతుకమ్మ సాంగ్ అయితే ఏంటి, ప్లస్ ఫస్ట్ ఫార్మేషన్ డేకు రాశాను ఒక సాంగ్. మాది తెలంగాణ జాతి మా నరనరమున ఉన్నది నీతి, ఉస్మానియా రణధీరులు ప్రతి ఒక్కరు చెగువరలు, కాకతీయ ఉద్యమాల కార్ఖానాల, నైజాం వ్యతిరేక పోరు తెల్లోడితో సమరహోరు, ఏకకాల ద్వియుద్ధపు చరితమాదిరా అని సాంగ్ రాశాను. అది కంప్లీట్ తెలంగాణకు ఒక నేపథ్యం ఉంది, ఒక గొప్ప హిస్టరీ ఉంది. అది ప్రపంచంలో దాదాపు ఎక్కడ లేదని చెప్పాలి. ఎందుకంటే ఏకకాలంలో 2 యుద్ధాలు చేసింది, ఇటు బ్రిటిషర్స్తో ఇటు నైజాంతో. అదే రాశాను నేను. అది నైజాం వ్యతిరేక పోరు తెల్లోడితో సమరహోరు, ఏకకాల ద్వియుద్ధపు చరితమాదిరా. ప్లస్ చరణాలలో తీసుకుంటే కంప్లీట్ తెలంగాణ వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుంది, వాళ్ళ ప్రేమలు ఎట్లా ఉంటాయి అని రాశాను. అంటే ఒక తెలంగాణలో పుట్టిన వ్యక్తిని కాబట్టి నేను రాయగలిగాను. అలాంటి నేపథ్యం ఉంది కాబట్టి. ఆ పాత పాటలో చాలామంది దుబాయ్ నుంచి వెళ్ళి అమెరికా నుండి చాలామంది యూట్యూబ్లో కామెంట్స్ పెడతారు, మాకు ఊరు గుర్తొచ్చింది, మాకు ఏడ్చాం మేమని చెప్పి. మీరు చిన్నప్పుడు ఆ బతుకమ్మ పండగ వాతావరణంలో మీరు ఎట్లా ఆ బాల్యపు స్మృతులు ఒక్కసారి నాకు కొంచెం. చేతి సంచుల నిండా పూలు కోసుకొచ్చే చేను కాడికెళ్ళి తాతయ్య, చేతి సంచుల నిండా పూలు కోసుకొచ్చే చేను కాడికెళ్ళి తాతయ్య, సాయ బాణ కింద బతుకమ్మ పేర్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ, మస్తు పావురంగా సత్తి పిండి చేసే వనికేటి చేతులతో నానమ్మ, కొత్త బట్టలు కానీ పోపు డబ్బాలోని పైసలే తీసిండు అయ్యా, మనవరాన్ల చేతి మట్టి గాజులకి గళ్ళ గురిగి దులిపేమో బాబు. అంటే ఆ విలేజ్లో ఎట్లా యాక్టివిటీస్ ఉంటాయి, ఆ విలేజ్ అట్మాస్ఫియర్ అంతా కూడా పాటలో. ముసలోళ్ళు గళ్ళ గురిలో పెట్టిన డబ్బులు తీసి గాజులు వేసుకోమని మనవరాన్లకి ఇస్తుంటారు. పొద్దున్న లేచి వీళ్ళు చేయి సంచులు పట్టుకొని పోయి పూలు కోసుకొస్తారు. ఆ పిల్లలేమో తాంబాలలో రాగి పల్లెలలో బతుకమ్మ వేస్తారు. ఇవన్నీ ఇట్లా యాక్టివిటీస్. ముసలోళ్ళు తాతలు ఉంటారు, వాళ్ళు పోపు డబ్బాలు దాస్తారు పైసలు, అవి తీసి వాళ్ళు దిల్లారుగా మన వాళ్ళకి ఇస్తారు. సరే, సినిమా పాటలు, అటు ఉద్యమాల పాటలు, ఉస్మానియా క్యాంపస్ మీద రాసినటువంటి పాట కానీ, బతుకమ్మ మీద పాటలు కానీ, తెలంగాణ నేపథ్యం నుండి మీరు రాసినటువంటి పల్లె పాటలు కానీ అన్నీ ఒక ఎత్తు. అయితే కందికొండగా మీరు ఒక రచయితగా, ఒక కవిగా, సినిమా పాటలే కాకుండా మీకు ఒక పేరుంది, మంచి కథలు రాశారు, కవిత్వం రాస్తూ ఉంటారు. సారంగ లాంటి వెబ్ మ్యాగజైన్లో కూడా మీ రచనలో వస్తూ ఉంటాయి. వాటి మీద ఏమన్నా మీరు ఈ సినిమా పాటల మీదైనా వాటి మీద కూడా దృష్టి పెడుతూ ఉంటారా, సీరియస్గా రాస్తూ ఉంటారా? యాక్చువల్గా అండి సినిమా పాటలు ఇప్పుడు నేను 16-15 సంవత్సరాలు అయిపోయింది రాసి. బట్ కథల మీద రాస్తున్నాను, ఇంకా నాకు రావాల్సినటువంటి తృప్తి రావట్లేదు. ఓకే, నేను ఎక్కువ సారంగలో రాస్తుంటాను. ఓకే ఓకే సారంగ పత్రికలో నా కథలన్నీ అవుతుంటాయి. అఫ్సర్ గారు వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. కవిత్వం కూడా సీరియస్గా రాస్తారా? వచ్చిన కవిత్వం బయట కవిత్వం కూడా రాస్తుంటాను, పోయట్రీ. బట్ నాకు కథలే రాయడం బాగా ఇష్టం. పోయట్రీ కన్నా పోయట్రీ గొప్పది, అది ప్రక్రియ. కానీ నాకు కథలు రాయడం బాగా ఇష్టం. ఎందుకంటే నేను చాలా జీవితాన్ని మనస్తత్వ విశ్లేషణ బాగుంటుంది నా కథలలో.
తెలంగాణ జీవితం బాగా నాకు తెలంగాణ యాస నుడికారం మాండలికం కూడా నాది. నేను కంప్లీట్ ఈ పేపర్ లాంగ్వేజ్లో రాయలేను. మీ కథల్లో బాగా కనిపిస్తుంది అది. నేను మాండలికంలో రాస్తాను కంప్లీట్. తెలంగాణ మాండలికం బాగా లోతైన మాండలికం ఉంటుంది, విలేజ్లో మాట్లాడుకునే మాండలికం ఉంటుంది. నేను అవి ఇప్పుడు రాస్తున్నాను నేను బాగా. నాకు ఆత్మ బాగా తృప్తిగా ఉంది ఇప్పుడు. ఒక కథ రాసి ఒక 100 సినిమా పాటలు రాసినంత. అంటే సినిమా పాటలు ఒక జీవిక కోసం, మీ రచనలు ప్రైవేట్గా రాసేటటువంటి ఆ కథలు కానీ కవితలు కానీ అది మీ యొక్క ఆత్మతృప్తి. అవును. ఇప్పుడు చాలా పాటలు రాశారు, వందలాది పాటలు రాశారు. ఎప్పుడైనా స్క్రీన్ మీద చూసుకోవాలనిపించలేదా మీకు మిమ్మల్ని మీరు? లేదు సార్, అంటే నాకు అట్లాంటిది అంటే నటనాభిలాష లేదు, నాకు లేదు. నటించాలి, తెర మీద కనిపించాలనే నాకు అలాంటిది లేదు సార్. సో తెర వెనకే మీరు తెర వెనకే ఉండడం, రాయడమే ఇష్టం నాకు. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. చివరి దాకా ఇలా రాస్తుండాలనే కోరిక. చాలా సంతోషం. మీరు ఇంకా వేలాది పాటలు రాయాలని, ప్రజల గుండెల్లో నిలిచిపోయేటటువంటి అద్భుతమైన పాటలు అందించాలని, మంచి కెరియర్లో గొప్ప విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. మా HMTV ప్రేక్షకులందరి తరపున ఈ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నాం, కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. అదేవిధంగా నాకు కూడా పిలిచి మీరు ఇంత మంచి వేదికను కల్పించినందుకు HMTV యాజమాన్యానికి, స్టాఫ్కి అందరికీ ధన్యవాదాలు. ఈ HMTV ప్రేక్షకులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఈ వారం పాట వందనం. మరో వారం మరో పాటల రచయితతో మనం కలుద్దాం. అంతవరకు సెలవు.